ఇప్పుడు ధ్యానం గాని, జపం గాని ఒకరికి బాగా కుదిరింది. అదే సిస్టమ్ ఇంకొకరికి బాగా కుదరాలని గ్యారంటీ ఏమి లేదు. అప్పుడప్పుడు చెప్తారు. నిన్నటి ప్రొసీజర్ బావుంది. దీనికంటే లేదా అట్లా చెప్తారు గదా! కాబట్టి ఆహ్, అదే అది బావుంది, ఇది బాలేదన్నప్పుడు ఈ బాలేనిది ఇంకొకళ్ళకి బావుండొచ్చు. చెప్పలేము. అట్లా అందరికి ఒకటే కరెక్ట్‌గా బాగా నచ్చిద్ది, బాగా కుదిరిద్ది, బాగా మార్పులొస్తాయి, ఒకే ప్రొసీజర్ అని చెప్పలేమనమాట. ఎందుకంటే ఒకరికి ఒక దానంలో వచ్చినప్పుడు మరదే అలానే చేస్తే ఇంకొకరికి కూడా అలానే రావాలి కదా! రావటం లేదు కదా! కాబట్టి ప్రొసీజరు అప్పుడప్పుడు మార్చుకోవడంలో తప్పు లేదు. ఆ మార్చుకున్నది అర్థం చేసుకొని ప్రాక్టికల్ థియరీ అర్థం చేసుకోవాలి ఫస్టు. ఆ థియరీలో ఏముందో అదే చేసేట్టుగా ప్రాక్టికల్ చేయాలి. అప్పుడు మార్పులొచ్చే అవకాశం ఉంటదనమాట. ఎందుకంటే